తొలిసారిగా మంచు ఫ్యామిలీలో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న చిత్రం కన్నప్ప. మోహన్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఇక తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా జూన్ 27వ తేదీన రిలీజ్ చేశారు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ మూవీకి 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని చెప్పారు. తొలి రోజు ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా 5250 థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 90 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీ రిలీజ్ అయి 17 రోజుల రన్ను పూర్తి చేసుకుంది. తొలి రోజు 13 కోట్ల రూపాయల గ్రాస్తో జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం 17వ రోజు కేవలం 3 లక్షలను మాత్రమే వసూలు చేసింది. ఓవర్సీస్లో తొలి రోజు నుంచే ఆశించిన స్థాయిలో వసూలను రాబట్టలేకపోయిన ఈ చిత్రం అక్కడ 5.10 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ మూవీ తెలుగు స్టేట్స్లో 26.98 కోట్లు, తమిళంలో 77 లక్షలు, హిందీలో 3.97 కోట్లు, కన్నడలో 28 లక్షలు, మలయాళంలో 73 లక్షలను వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం ఇండియాలో 36.81 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేయగా, ఓవర్సీస్ వసూళ్లను కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 41.91 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్గా ఈ చిత్రం ట్రేడ్ వర్గాల లెక్కల్లో 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు చెప్తున్నాయి. ఏదేమైనా ఈ మూవీకి 130 కోట్లకు పైగానే నష్టం వచ్చింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ ఫైనల్ కాకపోవడం, హిందీ శాటిలైట్ రైట్స్ మాత్రమే 20 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో ఈ చిత్రం ఫైనల్గా 110 కోట్ల రూపాయల భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.